సానుభూతి చేస్తారా, జరుగుతున్న అవకతవకలకు ఏమైనా సరే పరిష్కార మార్గం దొరుకుతుందా, మా కష్టాలకు ఏమైనా ఇబ్బందులు దొరుకుతాయని చూస్తారు. దానికోసం ఈ సభ జరుగుతుంది. ఎజెండా అంత పకడ్బందీగా లేదు కాబట్టి దానికి కొద్ది మార్పులు చేర్పులు చేసుకుని ఏదైనా సరే ప్రజలకి ఏదో ఆశిస్తున్నారో ఊహిస్తున్నారో అది వస్తే బాగుంది అనేది మా పార్టీ తరఫున మేము ఒక వ్యక్తపరిచాం. గురువింద గంధ మచ్చ అయిపోయింది. ఎలాగైతే గురువింద కింద అనుకుంటుంది అన్నది అంత తెల్లగున్నాను కానీ ఆ కింద మచ్చ తెలియదు, ఆ రకంగా అయిపోయింది పాపం. కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కంటే దానవైపు అలవాటు. ఆయన ఎదుటివాడి మీద నిందాబంధాలు చేసుకుంటూ ఆయన వచ్చి నిజాయితీపడిగా చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఏదైనా ఉంటే కోర్టులు మేనేజ్ చేసుకుని వచ్చిన టెక్నికల్ సాంకేతికపరమైన అంశాలు ఏమంటే ఆ అంశంతో స్టేజ్ తెచ్చుకొని కాలం పాపం